ఫ్రెండ్స్ మనకు ఐటీ 2.0లో వచ్చేసి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక సి క్లాస్ ఎస్ఓలో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. అదర్స్లో వచ్చేసి మనకు స్క్రీన్ పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చేసి అదర్స్లో వచ్చేసి మనం ఫస్ట్ ట్రెజరీలోకి వెళ్ళాలి. ట్రెజరీలోకి వెళ్ళిన తర్వాత ట్రెజరీ క్లిక్ చేసి కన్నా ఆ కార్డ్స్లో వచ్చేసి మనకు సో సబ్ కార్డ్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ పర్ఫామ్ డే బిగిన్ ఆన్ 10/7/2025. సో ఈరోజు డేట్కి డే బిగిన్ చేయాలని నోటిఫికేషన్ వచ్చింది. కన్ఫామ్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో కన్ఫామ్ క్లిక్ చేసిన వెంటనే కింద ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది డే బిగిన్ అయినట్లు. సో డే బిగిన్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, బుకింగ్ సొల్యూషన్స్లోకి వెళ్ళాలి. సో బుకింగ్ సొల్యూషన్స్ అదర్స్ పక్కనే ఉంది బుకింగ్ సొల్యూషన్స్. బుకింగ్ సొల్యూషన్ క్లిక్ చేసిన తర్వాత ఇది బుకింగ్ సొల్యూషన్ ఏంటంటే మనం ఇంతకుముందు పాయింట్ ఆఫ్ సేల్ అనేది ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళం అలాంటిది అనమాట ఇది కూడా. సో ఇక్కడ కౌంటర్ ఆపరేషన్స్ క్లిక్ చేయాలి. కింద ఉన్న సబ్ కార్డ్స్లో కౌంటర్ ఆపరేషన్స్ క్లిక్ చేసిన తర్వాత బిగిన్ యువర్ షిఫ్ట్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. బిగిన్ యువర్ షిఫ్ట్ అని క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఎంప్లాయ్ ఐడి కౌంటర్ ఐడి అవన్నీ వస్తాయి. అక్కడ బిగిన్ షిఫ్ట్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు షిఫ్ట్ బిగిన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు లాగా ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ కౌంటర్ అలొకేషన్ అలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సి క్లాస్లో అన్ని మనమే కాబట్టి ఆటోమేటిక్గా కౌంటర్ అలా అలొకేట్ అయి ఉంటుంది. సో షిఫ్ట్ బిగిన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డిపిఎంఎస్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్. పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్లో కూడా మనం ఏం చేయాలంటే షిఫ్ట్ బిగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ షిఫ్ట్ బిగిన్ అనేది ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్, షిఫ్ట్ బిగిన్. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు పొద్దున్నే బ్యాగులు వచ్చి ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చేసి బ్యాగ్ మేనేజ్మెంట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాగ్ మేనేజ్మెంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి బ్యాగింగ్ ఆపరేషన్. సో బ్యాగింగ్ ఆపరేషన్లో వచ్చేసి బ్యాగ్ ఓపెన్, బ్యాగ్ రిసీవ్ ఫ్రెండ్స్, బ్యాగ్ రిసీవ్. సో షెడ్యూల్ వచ్చేసి మనకు సారీ ఫ్రెండ్స్, మనం ఈ బ్యాగ్స్ రిసీవ్ చేసుకునే ముందు అకౌంట్ బ్యాగ్ అనేది రిసీవ్ చేసుకున్నాం. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది. అక్కడ పైన హోమ్ బటన్ పక్కనే అకౌంట్స్ అనే ఒకటి ఉంటుంది. అకౌంట్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసి మనం బ్యాగ్ అనేది హెడ్ ఆఫీస్ నుంచి మనకు వచ్చినటువంటి బ్యాగ్ అనేది కూడా బ్యాగింగ్ ఆపరేషన్లోనే బ్యాగ్ మేనేజ్మెంట్లో బ్యాగింగ్ ఆపరేషన్లో బ్యాగ్ రిసీవ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి మన కర్నూలు టీఎంఓ మాకు అక్కడ నుంచి బ్యాగ్లు వస్తాయి కాబట్టి కర్నూలు టీఎంఓ సిమెంట్ నగర్ తీసుకున్నాము. అక్కడ ఫెచ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు మెయిల్ బ్యాగులు కానీ అదే రిజిస్టర్ బ్యాగులు కానీ ఇవన్నీ ఇక్కడ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్కాన్ చేయాలి ఫ్రెండ్స్. సో అలాగే మనకు అకౌంట్ బ్యాగ్ అనేది హెడ్ ఆఫీస్ నుంచి ఒక అకౌంట్ బ్యాగ్ అనేది వస్తుంది, అది కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్యాగ్స్ అనేది రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగానే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ కింద ఉన్నటువంటి ఒక ఏదైతే రిసీవ్ బ్యాగ్స్ అనే ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాగ్స్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ ఓపెన్. బ్యాగ్ మేనేజ్మెంట్లోనే వచ్చేసి మనకు ఇక్కడ సబ్ కార్డ్స్ ఏదైతే బ్యాగ్ ఆపరేషన్ ఉంటుంది, బ్యాగ్ ఆపరేషన్లో వచ్చేసి మనకు బ్యాగ్ ఓపెన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో బ్యాగ్ ఓపెన్ దగ్గర ఇక్కడ మనం ఏదైతే ఇందాక మనం లేబుల్స్ ఏవైతే స్కాన్ చేసామో బార్కోడ్తో వాటిని ఒక్కో బ్యాగ్ మనం స్కాన్ చేసినట్టయితే మనం ఆర్టికల్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ పార్సల్ బ్యాగ్ అనేది బార్కోడ్ని స్కాన్ చేసిన వెంటనే ఇక్కడ ఆర్టికల్స్ అనేవి రైట్ సైడ్ మనకు చూపిస్తాయి. సో లెఫ్ట్ సైడ్ అక్కడ స్కాన్ ఆర్టికల్ దగ్గర అన్ని ఆర్టికల్స్ కూడా మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి కింద రైట్ సైడ్ రిసీవ్ అని వస్తుంది, అక్కడ కొట్టేస్తే కన్నా అయిపోతుంది ఫ్రెండ్స్. ఆర్టికల్స్ అనేది స్కాన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కింద ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏదైతే బ్యాగ్ ఓపెన్ ఉందో ఆ బ్యాగ్ ఓపెన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్యాగ్ ఓపెనింగ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా బ్యాగ్స్ అన్ని కూడా ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పార్సల్ బ్యాగ్స్ కానీ స్పీడ్ పోస్ట్ బ్యాగ్లు కానీ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అకౌంట్ బ్యాగ్ ఏదైతే ఉందో అది మాత్రం అకౌంట్స్లో ఆప్షన్లో కార్డ్స్లోకి వెళ్ళి అక్కడ వచ్చేసి బిఓ స్లిప్స్ అండ్ బ్యాగ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ వచ్చేసి ఓపెన్ ఎస్ఓ అకౌంట్ బ్యాగ్ అనేటువంటి ఒక సబ్ ఆప్షన్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ ఎస్ఓ అకౌంట్ బ్యాగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ బ్యాగ్ మేనేజ్మెంట్లో బ్యాగ్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ ఆ బ్యాగ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది ఫ్రెండ్స్. సో అందులో ఏముంది అనేది ఒకసారి వ్యూ అనేది క్లిక్ చేసినట్టయితే వాటిలో ఉన్నటువంటి ఆ స్లిప్ డేట్ కానీ అకౌంట్ బ్యాగ్ ఐడి కానీ బ్యాగ్ వెయిట్ కానీ ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి కానీ అవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ అండ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత సో అకౌంట్ బ్యాగ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. సో అకౌంట్ బ్యాగ్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇందాక మనం బ్యాగ్ మేనేజ్మెంట్లో బ్యాగ్ రిసీవ్ చేసుకున్నాము, ఓపెన్ చేసుకున్నాము. అలాగే ఒక హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అకౌంట్ బ్యాగ్ మాత్రం సబ్ అకౌంట్స్లో ఎస్ఓ అకౌంట్ బ్యాగ్ ఓపెన్ ఆప్షన్ ద్వారా ఓపెన్ చేసుకున్నాము. సో ఇప్పుడు మాలో మెయిల్ బ్యాగ్స్, పార్సల్ బ్యాగ్స్ కానీ, స్పీడ్ పోస్ట్ బ్యాగ్స్ కానీ బ్యాగ్ మేనేజ్మెంట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్కి ఏ విధంగా వేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో బీట్కి ఏ విధంగా వేయాలంటే పైన కార్డ్స్లో అదర్స్లోకి వెళ్ళాలి. అదర్స్ నుంచి పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్ క్లిక్ చేసినట్టయితే పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేటటువంటి సబ్ కార్డ్స్ ఏవైతే ఉందో వాటిలో వచ్చేసి డెలివరీ ఆపరేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో డెలివరీ ఆపరేషన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి పైన చూడండి ఫ్రెండ్స్, మనకు స్పీడ్ పోస్ట్లు ఎన్ని రిసీవ్ అయ్యాయి, తర్వాత రిజిస్టర్లు ఎన్ని రిసీవ్ అయ్యాయి, తర్వాత పార్సల్స్ ఎన్ని రిసీవ్ అయ్యాయి, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఒక స్క్రీన్ ద్వారా మనకు అన్నీ కనపడుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మన ఇన్వాయిస్ అనేటువంటి ఆప్షన్ ఉంది కింద అయితే. సో ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా ఛానల్ అనేది డిఫాల్ట్గా పోస్ట్ మ్యాన్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో రైట్ సైడ్ వచ్చేసి సెలెక్ట్ ప్రోడక్ట్ అనేది ఉంది. సో కింద వచ్చేసి బ్యాచ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పోస్ట్ మ్యాన్ వేసేటప్పుడు. సో బ్యాచ్ 1, సో తర్వాత బీట్ సెలెక్ట్ చేసుకోవాలి, బీట్ 1 బీట్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో బీట్ 1 క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నేమ్స్ అనేవి వచ్చినాయి. సో తర్వాత ఇక్కడ మనం స్కాన్ అనే ఆర్టికల్ ఉంది కదా, స్కాన్ ఆర్టికల్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఆర్టికల్స్ అన్ని స్కాన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆర్టికల్స్ అన్ని స్కాన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కింద వచ్చేసి మనకు ఆప్షన్స్ వచ్చేసి ప్రింట్, సేవ్ అని ఉంటాయి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా చూపిస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అయిపోయింది. సో ప్రింట్ డెలివరీ స్లిప్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్రింట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు డెలివరీ స్లిప్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఇది విధంగా డెలివరీ స్లిప్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకో బీట్ ఏదైనా ఉంటే కన్నా ఆ బీట్ కూడా ఈ విధంగానే ఆర్టికల్స్ అనేది ఇష్యూ చేయాల్సి ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్టికల్స్ చూడండి, ఒక బీట్కి ఆర్టికల్ వేసినప్పుడు ఒక సిఓడి అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు 1299 అని చూపిస్తుంది. ఒకవేళ అమౌంట్ అనేది ఇక్కడ అప్డేట్ కాకుంటే ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఒక ఎడిట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఒక పెన్సిల్ లాగా కనపడుతుంది. అది క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అలాగే కొంచెం అమౌంట్ కానీ వీటన్నిటిని కూడా మనం అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ అప్డేట్ చేసుకుని సేవ్ కొట్టినట్టయితే మనకు అమౌంట్ అనేది ఫెచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సిఓడి కానీ వీపీపీ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ అయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఫెచ్ అయింది కాబట్టి ఎటువంటి అవసరం లేదు. అమౌంట్ ఒకవేళ ఫెచ్ కాని పక్షంలో అక్కడ ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం పోస్ట్ మ్యాన్ బీట్కి ఆర్టికల్స్ వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్రాంచ్ ఆఫీస్కి ఆర్టికల్స్ ఏ విధంగా వేయాలి అనేది చూద్దాం. సో అక్కడ పైన సెలెక్ట్ ఛానల్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ దగ్గర పోస్ట్ మ్యాన్ కాకుండా బ్రాంచ్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్రాంచ్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే దాని కిందనే ఇమ్మీడియట్గా మన ఎస్ఓ కింద ఉన్నటువంటి బీఓస్ ఏవైతే అటాచ్డ్గా ఉన్నాయో వాటి డిస్ప్లే అవుతుంది. అక్కడ బీఓ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ కింద ఇందాక పోస్ట్ మ్యాన్కి ఏ విధంగా అయితే ఆర్టికల్స్ వేసామో ఆ విధంగా ఆర్టికల్స్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్టికల్స్ అన్నీ స్కాన్ చేసిన తర్వాత సేవ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు డెలివరీ స్లిప్, బీఓల్ది కూడా డెలివరీ స్లిప్ తీసుకునే దానికి వస్తుంది ఇక్కడ. సో ప్రింట్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, బీఓల్ది కూడా డెలివరీ స్లిప్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఆర్టికల్స్ అనేవి బీటు పోస్ట్ మ్యాన్ బీట్లకు మరియు బీఓలకు వేసిన తర్వాత ఇంకేమైనా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకు టు బీ ఇన్వాయిస్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ కనపడుతుంది కదా, ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి ఫ్రెండ్స్, మనకు స్పీడ్ పోస్టులు 3, తర్వాత పార్సల్స్ 1, ఇంకా 4 ఆర్టికల్స్ అనేవి పెండింగ్లో కనపడుతున్నాయి. సో వాటిని మీద క్లిక్ చేస్తే కానీ ఒకవేళ స్పీడ్ పోస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కింద మనకు స్పీడ్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే కింద 3 ఆర్టికల్స్ అనేవి కనబడుతున్నాయి. వీటి రిమార్క్స్ ఏంటి అనేది మనం ఎంటర్ చేయాల్సింది. ఒకవేళ క్లిక్ చేసినట్టు కింద చూడండి సెలెక్ట్ రిమార్క్స్ అని క్లిక్ చేసుకోవాలి. అక్కడ మిస్ సెంట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మిస్ సెంట్ అని క్లిక్ చేసాము. సో మిస్ సెంట్ అని క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ రీడైరెక్టెడ్ పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాకైతే బేతంచెర్లది మనకు ఒక మిస్ సెంట్ ఆర్టికల్ అనేది వచ్చింది. అది క్లిక్ చేసిన తర్వాత గెట్ రీడైరెక్టెడ్ ఆఫీస్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్టయితే మనకు ఆఫీస్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ పిన్ కోడ్కి సంబంధించినటువంటి బీఓలు ఎస్ఓ నేమ్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి ఇక్కడ. సో ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆర్టికల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అలా క్లిక్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఇవన్నీ మిస్ సెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్ అనే ఆప్షన్ ఉంది కదా, పైన టిక్ మార్క్ పెట్టినటువంటి ఆర్టికల్కి కింద వచ్చేసి మిస్ సెంట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసి కింద అడ్రస్ ఎంటర్ చేసినట్టయితే కింద అప్డేట్ రిమార్క్స్ అని క్లిక్ చేసినట్టయితే అవన్నీ కూడా మిస్ సెంట్ కిందకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో టు బీ ఇన్వాయిస్ అనేది ఒకసారి క్లిక్ చేసినట్టయితే టు బీ ఇన్వాయిస్ క్లిక్ చేస్తే మనకు ఇంకా ఏమైనా పెండింగ్ ఏమైనా ఉన్నట్టయితే స్పీడ్ పోస్టులు కానీ రిజిస్టర్లు కానీ పార్సల్స్ కానీ బీట్కి వేయాల్సినవి ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ అన్ని 00 ఉన్నాయి కాబట్టి మనకు ఆర్టికల్స్ అబ్స్ట్రాక్ట్ కూడా
టాలీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి BO స్లిప్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ హోమ్ బటన్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అకౌంట్స్ అని ఏదైతే ఉందో అకౌంట్స్ అనేది క్లిక్ చేయాలి. సో అకౌంట్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్ కార్డ్స్ వచ్చేసి BO స్లిప్స్ అండ్ బ్యాగ్స్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు ఆప్షన్స్ అనేవి కనపడతాయి. BO స్లిప్ జనరేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు స్టార్ట్ స్లిప్ ఆపరేషన్ అని అడుగుతుంది నోటిఫికేషన్లో. ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో బుగ్గానపల్లి ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఇన్వాయిస్ ఆర్టికల్స్ ఎన్ని అనేది కూడా కౌంట్ చూపిస్తుంది. తర్వాత కందికాయపల్లి BO కూడా ఎన్ని ఆర్టికల్స్ ఇన్వాయిస్ చేసాం అనేది చూపిస్తుంది. సో రైట్ సైడ్ వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ డాక్యుమెంట్స్ రిమార్క్స్ ఆర్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేసినట్లయితే మనం ఏమైనా డాక్యుమెంట్స్ కానీ పాస్బుక్స్ కానీ ఇంకేమైనా డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపిస్తున్నట్లయితే అక్కడ ఎంటర్ చేయాలి. ఈరోజు మన ఓన్లీ ఆర్టికల్స్ ఏమైనా ఇంకేం లేవు కాబట్టి ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్. అట్లా క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి పక్కనే జనరేట్ స్లిప్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. జనరేట్ స్లిప్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ స్లిప్ అని క్లిక్ చేసిన తర్వాత క్యాష్ బ్యాగ్ లేకుండానే మనం స్లిప్ని జనరేట్ చేయాలి అని అడుగుతుంది. ఎస్, క్యాష్ బ్యాగ్ అయితే లేదు ఫ్రెండ్స్, అందుకు స్లిప్ అయితే జనరేట్ చేసాము. సో BO స్లిప్ అనేది జనరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో BO స్లిప్లో చూడండి ఆర్టికల్స్ BOకి ఏవేమి వేసాము అనేది కూడా కనపడుతుంది. వాళ్ళకు డెలివరీ స్లిప్లో వచ్చేసింది. తర్వాత BO స్లిప్లో కూడా ఆర్టికల్స్ నెంబర్స్తో సహా డిస్ప్లే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ విధంగా BO స్లిప్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. BO స్లిప్ జనరేట్ చేసి ప్రింట్ చేసిన తర్వాత మనకు రైట్ సైడే ఇంకొక ఆప్షన్ ఏముంది, క్లోజ్ బ్యాగ్ అనే ఆప్షన్ ఉంది. క్లోజ్ బ్యాగ్ అనేది కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లోజ్ బ్యాగ్ అనేది క్లిక్ చేస్తే సమ్ వెయిట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ బ్యాగ్ ఎంత వెయిట్ ఉంది అనేది నేను సమ్ 100 grams అనేది ఎంటర్ చేశాను, సబ్మిట్ చేసేసాను. సో ఈ విధంగా బ్యాగ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని BOs ఉంటే అన్ని BOలకు కూడా ఈ విధంగా అనేది బ్యాగ్ అనేది క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాగ్ అనేది ఏ విధంగా డిస్పాచ్ చేయాలో చూద్దాం. సో జనరేట్ చేసిన తర్వాత బ్యాగ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో బ్యాగ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత బ్యాగింగ్ ఆపరేషన్లో సో ఇక్కడ వచ్చేసి బ్యాగ్ డిస్పాచ్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. కింద F6 అని ఉంది కదా ఫ్రెండ్స్, బ్యాగ్ డిస్పాచ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే షెడ్యూల్ వచ్చేసి BO షెడ్యూల్ అనేది మనకి ప్రిపేర్ చేసి ఉంటారు. సో BO సెలెక్ట్ చేసుకోవాలి. సిమెంట్ నగర్ టు బుగ్గానపల్లి క్లిక్ చేసిన తర్వాత ఫెచ్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఫెచ్ అనేది క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆటోమేటిక్గా ఆ బ్యాగ్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ ఆ బ్యాగ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఆ బ్యాగ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో BOX 0000153769. సో 100 grams కాబట్టి ఇక్కడ కేజీలో అడుగుతుంది ఫ్రెండ్స్. 0.10 యాడ్ అనేది క్లిక్ చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిస్పాచ్ బ్యాగ్ అనేది క్లిక్ చేయాలి. డిస్పాచ్ బ్యాగ్ అనేది క్లిక్ చేయాలి. సో బ్యాగ్ అనేది ఆటోమేటిక్గా డిస్పాచ్ లిస్ట్ అనమాట ఇది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాగ్ నెంబర్ అయితే మనం మాన్యువల్గా రైట్ సైడ్ అయితే మనకు డిస్ప్లే అయింది, కానీ మనం బ్యాగ్ నెంబర్ మాన్యువల్గా ఎంటర్ చేసాము. సో ఈ బ్యాగ్ మనం BO బ్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత మనకు దాని లేబుల్ అనేది కనపడుతుంది. అకౌంట్స్లోకి వెళ్ళాలి. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత BO స్లిప్స్ అండ్ బ్యాగ్స్లోకి వెళ్తే మళ్ళీ ఒకసారి మనం BO స్లిప్ జనరేషన్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే రైట్ సైడ్ వచ్చేసి టాప్ మోస్ట్ రైట్ కార్నర్ రైట్ సైడ్ వచ్చి ప్రింట్ లేబుల్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. అక్కడ ప్రింట్ లేబుల్ అనేది మనం డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఒక బార్ కోడ్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి బుగ్గానపల్లి BOకు మనం క్లోజ్ చేసినటువంటి బ్యాగ్ సంబంధించినటువంటి బార్ కోడ్ ఉంటుంది. దీన్ని మనం అక్కడ డైరెక్ట్గా స్కాన్ చేయొచ్చు. దీన్ని ప్రింట్ తీసి BOలకు పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా BO స్లిప్స్ క్లోజ్ చేయాలి, తర్వాత డిస్పాచ్ చేయాల్సి ఫ్రెండ్స్. ఇందాక వచ్చేసి మనం బ్యాగ్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, తర్వాత ఎలా ఓపెన్ చేయాలి, తర్వాత పోస్ట్ మ్యాన్ బీట్కి ఏ విధంగా వేయాలి ఆర్టికల్స్ అనేవి, తర్వాత BOలకి ఏ విధంగా వేయాలి, తర్వాత BO స్లిప్ జనరేట్ చేయడం, తర్వాత BO బ్యాగ్ క్లోజ్ చేయడం, BO బ్యాగ్స్ డిస్పాచ్ చేయడం, ఇవన్నీ చూసాము. ఇప్పుడు వచ్చేసి సో మనం బ్యాగ్స్ డిస్పాచ్ చేయాలంటే ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా డిస్పాచ్ చేయాలని చూద్దాం. సో ఆర్టికల్స్ ఏ విధంగా డిస్పాచ్ చేయాలి, బ్యాగ్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. సో బ్యాగ్ మేనేజ్మెంట్లో వచ్చేసి బ్యాగింగ్ ఆపరేషన్స్ తీసుకోవాలి. బ్యాగింగ్ ఆపరేషన్లో వచ్చేసి ఫెచ్ ఫ్రమ్ కౌంటర్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఫెచ్ ఫ్రమ్ కౌంటర్లోనే మనం వచ్చేసి డెలివరీ బ్రాంచ్ నుంచి కానీ లేదా కౌంటర్లో బుక్ అయిన ఆర్టికల్స్ కానీ మనం ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, నేను కౌంటర్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత వచ్చేసి డెలివరీ బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత రిటర్న్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీస్ ఏవైనా ఉంటే కనుక ఇక్కడ ఫెచ్ చేసుకోవచ్చు. ఫెచ్ చేసుకున్నట్టయితే చూడండి అన్ని ఏవేవి ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫెచ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇవన్నీ ఫెచ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఆల్ ఆర్టికల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి
యాక్సెప్ట్ ఆర్టికల్స్. సో ఇక్కడ వచ్చేసి టోటల్ 5 ఆర్టికల్స్ ఉన్నాయి. నా దగ్గర కూడా ఫిజికల్గా 5 ఆర్టికల్స్ మ్యాచ్ అయినాయి, సరిపోయింది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి యాక్సెప్ట్ ఆర్టికల్స్ తీసుకోవాలి. సో యాక్సెప్ట్ ఆర్టికల్స్ అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి బ్యాగ్లు ఏ విధంగా క్లోజ్ చేయాలి. మళ్ళీ బ్యాగ్ మేనేజ్మెంట్లోకి రావాలి. బ్యాగ్ మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత బ్యాగింగ్ ఆపరేషన్స్లోకి రావాలి. బ్యాగింగ్ ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత బ్యాగ్ క్లోజ్ అట్ పిఓ, బ్యాగ్ క్లోజ్ అట్ పిఓ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి. సో ఇక్కడ వచ్చేసి టూ ఆఫీస్. నాకైతే ఇక్కడ కర్నూలు ఎన్ఎస్హెచ్, కర్నూలు పార్సల్కు, కర్నూలు టీఎంఓకి మేము బ్యాగ్ క్లోజ్ చేస్తాం కాబట్టి సో కర్నూలు ఎన్ఎస్హెచ్ తీసుకున్నాను. ఇక్కడ స్పీడ్ పోస్ట్, టీడీ అయితే టీడీ, ఎన్టీడీ అయితే ఎన్టీడీ తీసుకోవాలి. ఓకేనా. ఫెచ్ అనేది క్లిక్ చేయాలి. సో ఫెచ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్టికల్స్, వెళ్ళాల్సిన ఆర్టికల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి ఆర్టికల్స్ అనేది స్కాన్ చేస్తే కానీ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతాయి, లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి మనం ఆటోమేటిక్గా బ్యాగ్ క్లోజ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్టికల్స్ స్కాన్ చేయడం జరిగింది, లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాయి, రైట్ సైడ్ ఉన్నవండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ క్లోజ్, క్లోజ్ బ్యాగ్ క్లిక్ చేసిన ఇక్కడ మన బ్యాగ్ లేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. బ్యాగ్ క్లోజ్ అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనం ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పార్సల్ బ్యాగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కర్నూలు పార్సల్ బ్యాగ్, టీడీ బ్యాగ్. మనకి అక్కడ ఏ డెలివరీ టైప్ ఆర్టికల్ కానీ టీడీ కానీ ఎన్టీడీ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు వచ్చేసి మనకి రైట్ సైడ్ ఆటోమేటిక్గా ఆర్టికల్స్ అనేది ఫెచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆర్టికల్ స్కాన్ చేయాలి. సో పార్సల్ బ్యాగ్ కూడా మనం వచ్చేసి లేబుల్ అనేది ఎంటర్ చేయాలి. పార్సల్ బ్యాగ్ లేబుల్ బార్కోడ్ స్కాన్ చేసిన ఇట్లా పార్సల్ బ్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా బ్యాగులన్నీ మనం క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాగులన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత బ్యాగ్స్ అన్ని మనం ఏం చేయాలి, క్లోజ్ చేసిన తర్వాత డిస్పాచ్ చేయాలి. సో డిస్పాచ్ కూడా ఇక్కడే బ్యాగింగ్ ఆపరేషన్లోకి వెళ్ళాలి. సో బ్యాగ్ డిస్పాచ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాగ్ డిస్పాచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మేమైతే కర్నూలు టీఎంఓ షెడ్యూల్కి పంపిస్తాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఫెచ్ క్లిక్ చేశారు. సో బ్యాగ్స్ అయితే ఏం రాలేదు, ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. సో అలా కాకుండా ఇంకా చూద్దాం. బ్యాగింగ్ ఆపరేషన్, బ్యాగ్ డిస్పాచ్లో లేదంటే కర్నూలు టీఎంఓ కాకుండా కర్నూలు ఎన్ఎస్హెచ్ తీసుకుంటున్నా. ఫెచ్ క్లిక్ చేస్తాను. ఓకే వచ్చేసింది బ్యాగ్ అయితే. EBN 6012057620. సో యాడ్ క్లిక్ చేస్తే వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, డిస్పాచ్ బ్యాగ్ క్లిక్ చేసేసాను, వెళ్ళిపోయింది. డిస్పాచ్ కూడా అయిపోయింది. మనం డిస్పాచ్ ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ వచ్చేసి పార్సల్ హబ్ కూడా బ్యాగ్ క్లోజ్ చేసాం కాబట్టి కర్నూలు పార్సల్ హబ్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫెచ్ క్లిక్ చేశాను. ఫెచ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా రైట్ సైడ్ వచ్చేసి బ్యాగ్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో CBA 6000798410 క్లిక్ చేశాను. తర్వాత CBA 6000798411 క్లిక్ చేశాను. సో వచ్చిన తర్వాత బ్యాగులు వచ్చేసాయి. సో రైట్ సైడ్ కింద వచ్చేసి డిస్పాచ్ బ్యాగ్స్ క్లిక్ చేశాను. సో డిస్పాచ్ బ్యాగ్స్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది కంప్లీట్గా బ్యాగ్స్ గురించి. సో పొద్దున వచ్చేసి బ్యాగ్స్ రిసీవ్ చేసుకోవడం చేసుకున్నాం. ఇప్పుడు బ్యాగ్స్ డిస్పాచ్ చేయడం కూడా అయిపోయింది. ఓకేనా. తర్వాత రిపోర్ట్స్ వచ్చేసి మనకి జనరల్గా రిటర్న్స్ వచ్చేసి ఏ విధంగా తీసుకుంటామంటే మనం ఆర్టికల్స్ రిటర్న్స్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డివైస్లో IMA యాప్ ఉన్నటువంటి డివైస్లో వాళ్ళు ఎంటర్ చేస్తుంటారు. కానీ మనం పోస్ట్ మ్యాన్ డెలివరీ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇక్కడ చూడండి డెలివరీ ఆపరేషన్స్ క్లిక్ చేయాలి. డెలివరీ ఆపరేషన్స్ క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా బ్యాగ్స్ మనం క్లోజ్ చేయకముందే ఈ రిటర్న్స్ అనేది చూసుకోవాలి. బట్ నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి బ్యాగ్స్ క్లోజ్ చేసినా మీకు జస్ట్ చూపిస్తున్నా, అంటే జస్ట్ ఒకసారి చూడండి అంతే జస్ట్. కానీ మీరు బ్యాగ్స్ క్లోజ్ డిస్పాచ్కి ముందే మనం రిటర్న్స్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఆర్టికల్స్ రిటర్న్స్ ఏమైనా ఉంటే మనం బ్యాగ్స్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి టేక్ రిటర్న్స్ ఉంది. టేక్ రిటర్న్స్ దగ్గర వచ్చేసి బ్యాచ్ 1 తీసుకున్నాను. సో B21 ఫెచ్ అని క్లిక్ చేస్తే సో ఏమైనా ఆటోమేటికల్లీ అన్ని PMA యాప్ నుంచి ఆల్రెడీ ఫెచ్ అప్డేటెడ్గా సక్సెస్ఫుల్గా అప్డేటెడ్ అయ్యాయని చెప్పి చెప్తుంది. సో సూపర్వైజర్ ఆప్షన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఆర్టికల్స్ ఏమైనా మనం ఒకవేళ టేక్ రిటర్న్స్ కొట్టకముందే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఒక GDS MD ఆర్ EDD ఎవరైనా డెలివరీ పర్సన్స్ ఒక ఆర్టికల్ రాంగ్గా ఎంటర్ చేసినట్టయితే మనం ఇక్కడ వచ్చేసి టేక్ రిటర్న్స్లో కాకుండా సూపర్వైజర్ ఆపరేషన్స్లో ఒక ఆర్టికల్ మాడిఫై రిమార్క్ ఫర్ ఆర్టికల్ అంటే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ టైప్ చేసినట్టయితే మీకు వచ్చేసి అది ఒరిజినల్ రిమార్క్ ఏందనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. దీంట్లో డెలివరీ మేనేజ్మెంట్లో ఇక్కడ సూపర్వైజర్ ఆపరేషన్స్ ఉంది కదా, ఈ ఆప్షన్లో మనం ఒక ఆర్టికల్కి డెలివరీ పర్సన్ ఎంటర్ చేసినటువంటి ఆర్టికల్కి రిమార్క్స్ అనేది మనం చేంజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ టేక్ రిటర్న్స్లో ఇక్కడ పెండింగ్ ఫర్ రిటర్న్స్, పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఏమైనా రిటర్న్స్ కానీ మనకి ఇచ్చినట్టయితే అప్పుడు ఇక్కడ మనం
పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ క్లిక్ చేసినట్టు ఇక్కడికి ఆర్టికల్ డిస్ప్లే చేస్తుంది. అవి కింద వచ్చేసి వాళ్ళు ఎంటర్ చేసిన రిటర్న్స్ కూడా ఇక్కడ కనపడతాయి. అప్పుడు కన్ఫర్మ్ రిమార్క్స్ అని క్లిక్ చేసినట్టయితే అయిపోతుంది అనమాట, రిటర్న్స్ అనేది అయిపోతుంది. తర్వాత లాస్ట్ ఫైనల్లీ వచ్చేసి సబ్మిట్ అకౌంట్స్లోకి వెళ్ళిపోవాలి. సో సబ్మిట్ అకౌంట్స్ క్లిక్ చేసినట్టే చూడండి ఇక్కడ. సో రిటర్న్స్ అనేవి ఏం లేవు, యాక్చువల్గా పోస్ట్ మ్యాన్ తీసుకున్నాను, బ్యాచ్, తర్వాత వచ్చేసి బీట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సర్వర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఫాస్ట్గా ఉండవు, మనం ఒకసారి ఇలాంటివి కూడా ఫేస్ చేస్తుండాలి రెగ్యులర్గా. సో ఈ విధంగా మనకు బీట్1 సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రిటర్న్ డెలివరీ ఆర్టికల్స్ ఎన్ని, డిపాయిట్ ఆర్టికల్స్ ఎన్ని, అన్డెలివరీ ఆర్టికల్స్ ఎన్ని అని ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేసినట్టయితే సబ్మిట్ అకౌంట్ అనేది అయిపోతుంది అనమాట. తర్వాత అదేవిధంగా ఇంకో బీట్ కూడా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో బీట్2 తీసుకున్నాను ఇప్పుడు. సో ఫెచ్ క్లిక్ చేశాను. సో ఫెచ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆర్టికల్స్ డెలివరీ ఇన్ఫర్మేషన్ సేవ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కంప్లీట్గా డిపిఎంఎస్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా సబ్మిట్ అకౌంట్ అనేది అయిపోయింది అనమాట, ఏది డెలివరీ మేనేజ్మెంట్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం డెలివరీ మేనేజ్మెంట్తో ఇంకా నాకైతే వర్క్ లేదు కాబట్టి నేను అనేది క్లోజ్ చేస్తాను, ఇంకా అంటే షిఫ్ట్ ఎండ్ చేసేస్తాను ఇంకా. ఓకేనా. సో డెలివరీ మేనేజ్మెంట్ పోస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలో వచ్చేసి షిఫ్ట్ ఎండ్ చేసేస్తాను, షిఫ్ట్ బిగింగ్ షిఫ్ట్ ఎండ్. సో ఇప్పుడైతే నాకు ఇంకా వీటితో అవసరం లేదు కాబట్టి నేను వీటిని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా. సో అక్కడ షిఫ్ట్ ఎండ్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకు ఆటోమేటిక్గా షిఫ్ట్ బిగిన్ అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ డే షిఫ్ట్ బిగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇందాక ఫ్రెండ్స్ మనం బ్యాగ్స్ ఎలా డిస్పాచ్ చేయాలి అంటే రిజిస్టర్ బ్యాగ్స్ కానీ స్పీడ్ పోస్ట్ బ్యాగులు కానీ పార్సల్ బ్యాగ్స్ కానీ ఏ విధంగా డిస్పాచ్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం సో బ్యాగులు అనేవి ఏవి మనకు బీఓల నుంచి బ్యాగులు వచ్చిన తర్వాత ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బ్యాగ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. బీఓ బ్యాగులు వచ్చిన తర్వాత బ్యాగింగ్ ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాగ్ రిసీవ్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాగ్ రిసీవ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి బుగ్గానపల్లి బీఓ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫెచ్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫెచ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు బీఓ బ్యాగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాగ్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఓకేనా. సో బ్యాగ్స్ అనేది ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ నిన్న బ్యాగ్ ఆల్రెడీ ఇంకో బ్యాగ్ వాళ్ళు క్లోజ్ చేశారు. సో అది కూడా ఏముందో చూద్దాం ఒకసారి. ఓకేనా. సో కొంతమంది బ్యాగ్స్ అనేది 1-2 సార్లు క్లోజ్ చేస్తున్నట్టున్నారు బీపీఎంస్. సో దానివల్ల ఎక్కువ బ్యాగ్స్ కనపడుతున్నాయి మనకు. సరే ఓకే, ఏవైతే బ్యాగ్స్ వచ్చాయో అవన్నీ రిసీవ్ చేసుకున్నాయి. కింద వచ్చేసి రిసీవ్ బ్యాగ్స్ ఎంటర్ చేశాను. ఓకేనా. సో రిసీవ్ బ్యాగ్స్ ఎంటర్ అయిన తర్వాత బ్యాగ్ ఓపెన్ చేయాలి. బ్యాగ్ మేనేజ్మెంట్, సో బ్యాగింగ్ ఆపరేషన్, నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ ఓపెన్. సో బ్యాగ్ ఓపెన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఆ బ్యాగ్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి బ్యాగ్ ఓపెన్ చేసిన బీఓ బ్యాగ్స్ అనేది సబ్ అకౌంట్స్లో చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. సో సబ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను. సబ్ అకౌంట్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి బీఓ స్లిప్స్ అండ్ బ్యాగ్స్. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ బీఓ బ్యాగ్. సో ఓపెన్ బీఓ బ్యాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ బ్యాగ్స్ అనేవి ఇక్కడ ఫెచ్ అవ్వడం జరిగింది, మనకు కనబడుతున్నాయి. ఓకే, కన్ఫర్మ్ అండ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్. సో ఓపెన్ చేసాను. తర్వాత వచ్చేసి ఇంకో బ్యాగ్ ఏమైంది కన్ని క్యాపిటల్ అయితే ఒక బ్యాగ్ ఉంది. సో ఆ బ్యాగ్ కూడా కన్ఫర్మ్ అండ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్ క్లిక్ చేశాను. సో తర్వాత ఇంకో బ్యాగ్ ఉంది, అది కూడా ఓపెన్ చేస్తున్నాను, కన్ఫర్మ్ అండ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్. ఓకేనా. సో బ్యాగ్స్ అనేవి ఓపెన్ చేసాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి సో బీఓ అకౌంట్స్ వెరిఫికేషన్ అనేది చేయాలి అకౌంట్స్లో. ఓకేనా. బీఓ నుంచి మనకు డైలీ అకౌంట్స్ వస్తాయి కదా, ఆ అకౌంట్స్ అనేది వెరిఫై చేయాలి. సో అకౌంట్స్ వెరిఫికేషన్. సో వెరిఫై బీఓ డైలీ అకౌంట్. ఓకేనా. వెరిఫై బీఓ డైలీ అకౌంట్ క్లిక్ చేసిన ఇక్కడ డేట్ ఉంది, ఫెచ్ అనేది క్లిక్ చేయాలి. ఫెచ్ అనేది క్లిక్ చేసిన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్
సో ఇక్కడ బుగ్గానిపల్లి కందికాపల్లి 2 BOs ఉన్నాయి మా ఎస్ఓ కింద కాబట్టి సో ఇక్కడ వ్యూ అని క్లిక్ చేశాను. సో వ్యూ అని క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, సో టోటల్ ఫిగర్స్ ఏమేమి ఉన్నాయని కనబడుతున్నాయి మొత్తం. సో సుకన్య సమృద్ధి అకౌంట్ వచ్చేసి 5,500, ఆర్డీ డిఫాల్ట్ వచ్చేసి 10 రూపీస్. సో ఈ విధంగా అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇవన్నీ మనకు ఒకసారి వాళ్ళు డైలీ అకౌంట్ ఏదైతే పంపించారో వాటితో ఒకసారి టాలీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పేమెంట్ సైడ్ కూడా ఏమున్నాయో చూసుకోవాలి. తర్వాత ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మోస్ట్తో ఇక్కడ కర్సర్ తోటి ఎలా చెప్తున్నాను 4278 అనేది ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తున్నారు. వాళ్ళ బీఓ డైలీ అకౌంట్కు ఇక్కడ కనబడేటువంటి ఫిగర్స్కు వాళ్ళు వేసినటువంటి ఫిగర్స్ మీరు కరెక్ట్గా బీఓ డైలీని ఖచ్చితంగా చెక్ చేయాలి. అంతకంటే ముందు ఫినాకిల్లో రిపోర్ట్స్, మెక్యామ్స్లో రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు బీఓ డైలీ అకౌంట్లో నోట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని అవన్నీ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసి ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయాలి. వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్ బిఫోర్ వెరిఫైయింగ్ అనేసి చెప్తున్నారు. సో మనం ఆల్రెడీ అకౌంట్ బ్యాగ్ ఓపెన్ చేసాము కానీ మళ్ళీ ఓపెన్ చేయండి అని చెప్తున్నాను. సరే చూద్దాం మళ్ళీ ఒకసారి. సో అకౌంట్ ఓపెన్ చేసాము, అకౌంట్స్, సో బీఓ స్లిప్స్ అండ్ బ్యాగ్స్, ఓపెన్ బీఓ బ్యాగ్. సో బుగ్గానిపల్లి ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది. సో ఇది ఓపెన్ కాలేదా ఏంటి, కన్ఫర్మ్ అండ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్ క్లిక్ చేసాను. సో అయిపోయింది, నో బ్యాగ్స్ అవైలబుల్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ అకౌంట్స్ వెరిఫికేషన్, వెరిఫై బీఓ డైలీ అకౌంట్, ఫెచ్. సో వెరిఫై క్లిక్ చేస్తున్నాను నేను. సంథింగ్ వెన్ రాంగ్ అంటుంది. సో ఇక్కడ వచ్చేసి 4278 వచ్చేసింది బ్యాలెన్స్ మొత్తము. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 4278 సరిపోయింది. సో నేను ఆల్రెడీ మెక్యామ్స్ ఫినాకిలో వాల్యూస్ తోటి అన్నీ కూడా టాలీ చేసుకున్నాను ఆల్రెడీ కాబట్టి నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. సో నేనేం క్లిక్ చేస్తాను, ఇంకా డైరెక్ట్గా వెరిఫై క్లిక్ చేసేస్తాను. కానీ ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఫినాకిల్ మెక్యామ్స్ వాల్యూస్ ఖచ్చితంగా టాలీ చేసుకోవాలి. బీపీఎం బీఓ డైలీ అకౌంట్లో కూడా అదే రాశారా లేదని కూడా మళ్ళీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ బీఓ కందికాయపల్లి బీఓ. సో కందికాయపల్లి బీఓలో కూడా మనం ఒకసారి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రిసిప్ట్ సైడ్ ఉంది, పేమెంట్ సైడ్ ఉంది, అన్నీ కూడా ఫినాకిల్ మెక్యామిక్స్ తోటి ఒకసారి టాలీ చేసుకొని బీఓ డైలీ అకౌంట్లో అదే నోట్ చేశారు లేదా చెక్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఓకే అనిపిస్తే ఏం చేయాలి, వెరిఫై క్లిక్ చేయాలి. ఓకేనా. సో వెరిఫై దేర్ ఆర్ నో రికార్డ్స్ టు డిస్ప్లే. ఓకే, నో ఇష్యూ. సో ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత వెరిఫై క్లిక్ చేయాలి. బ్యాలెన్స్ చూసుకొని ప్రతిసారి కూడా మీరు క్లోజింగ్ బ్యాలెన్స్, రిసిప్ట్స్, పేమెంట్స్ అన్నీ కూడా బీఓ డైలీ అకౌంట్స్తో ఖచ్చితంగా మ్యాచ్ చేసుకోవాలి. అదర్వైజ్ ఇబ్బంది పడతాము, హెడ్ ఆఫీస్ నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి. ఓకేనా. వ్యూ బీఓ సమ్మరీ క్లిక్ చేయాలి. సో బీఓ సమ్మరీ అనేది వచ్చేసింది. దిస్ ఇస్ బీఓ సమ్మరీ. బీఓ సమ్మరీ ప్రింట్ తీసుకోవచ్చు మనం. ఓకేనా. సో బీఓ సమ్మరీ తర్వాత వచ్చేసి అకౌంట్స్ వెరిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఈ జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్ అనేది మనం బుకింగ్ సొల్యూషన్, షిఫ్ట్ అండ్ అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని క్యాష్ రిసీవింగ్ అన్నీ అయిపోయిన తర్వాత టీసీబీ జనరేట్ చేసుకొని అలాగే ఫినాకిల్ వాల్యూస్ ఫెచ్ చేసుకున్న తర్వాత ఎస్ఓ డైలీ అకౌంట్ ట్రెజరీ డే ఎండ్ చేసిన తర్వాత జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్ చేస్తే మంచిది. ఓకేనా. ఇది తర్వాత చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి బుకింగ్ సొల్యూషన్స్ అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నెక్స్ట్ బుకింగ్ సొల్యూషన్స్ దగ్గరకు వచ్చేసాను. సో బుకింగ్ సొల్యూషన్స్ దగ్గర వచ్చేసి నాకు ఈరోజు కౌంటర్లో క్యాష్ అయితే ఏం రాలేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఫినాకిల్లో మనం జనరల్గా వాల్ట్ టు టెల్లర్, టెల్లర్ టు వాల్ట్ క్యాష్ అడ్జస్ట్ చేసుకొని ఫినాకిల్లో ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా మనకు IT 2.0 ఈ స్క్రీన్ నుంచి మనకు ఫినాకిల్లోకి వెళ్ళడానికి అయితే లేదు. సో ఫినాకిల్ అనేది అవుట్ సైడ్ నుంచి డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి లాగిన్ అయ్యి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే కౌంటర్ ఆపరేషన్స్లో ఇక్కడ మిస్లేనియస్ ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే సో మనం ఏదైతే ఫినాకిల్లో మనకు ఒకవేళ అమౌంట్ మన ఫినాకిల్లో రిసిప్ట్స్, పేమెంట్స్, నెట్ చూసుకుంటే రిసిప్ట్ సైడ్ అంటే మనకు పాజిటివ్లో ఉన్నట్టయితే కనుక ఇక్కడ రిసిప్ట్ సైడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడంటే కింద ఉంటుందండి ఇక్కడ వాలెట్ అడ్జస్ట్మెంట్ పేమెంట్స్ అని, వాలెట్ అడ్జస్ట్మెంట్ రిసిప్ట్స్ అని ఉంటుంది. సో ఈ రిసిప్ట్ సైడ్ మనకు ఫినాకిల్ వాల్యూ పాజిటివ్లో ఉంటే కనుక రిసిప్ట్ సైడ్ ఎంటర్ చేయాలంటే బ్యాలెన్స్ పెంచుకోవాలి. ఒకవేళ పేమెంట్ సైడ్ ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్కి 5,000 డిపాజిట్ 10,000 విత్డ్రా అయినట్టయితే -5,000 కాబట్టి 5,000 పేమెంట్ సైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నాకు బుకింగ్ కౌంటర్లో ప్రస్తుతానికైతే కౌంటర్లో క్యాష్ లేదు కాబట్టి నేను ఏం చేశాను, ట్రెజరీ నుంచి క్యాష్ కౌంటర్కి పంపించాలి, అంతేనా. సో ఇక్కడ చూడండి, క్యాష్ ఆర్ చెక్స్ ఆర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాకు సో ఈరోజు నేను వచ్చేసి పేమెంట్స్ ఎక్కువ ఇచ్చాను
ఫినాకిల్లో. సో ఇక్కడ నాకు వచ్చేసి క్యాష్ కావాలి, కౌంటర్కి క్యాష్ కావాలంటే నేను ఏం చేస్తున్నాను, బుకింగ్ సొల్యూషన్స్లో కౌంటర్ ఆపరేషన్స్ క్లిక్ చేశాను. సో కౌంటర్ ఆపరేషన్స్ నుంచి రిక్వెస్ట్ క్యాష్ అంటే నేను ట్రెజరీకి రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ క్యాష్ ఫ్రమ్ ట్రెజరీ. ఎంత కావాలో నాకు క్యాష్ ఎంత కావాలని చెప్తుందంటే నాకు ఈరోజు 129,750 క్యాష్ కావాలి. సో సబ్మిట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. రిక్వెస్ట్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ట్రెజరీకి వెళ్ళిపోతుంది. ట్రెజరీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు బీఓ వాళ్ళు మనకి క్యాష్ పంపించినా ఇక్కడ కనపడుతుంది, బీఓ వాళ్ళు క్యాష్ పంపించినా ఇక్కడే కనపడుతుంది. ఇక్కడ మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ బీఓ వాళ్ళది కూడా ఈ విధంగానే కనపడుతుంది. బీఓ నేమ్ కనపడుతుంది, బీఓ అమౌంట్ కనపడుతుంది. ఇక్కడ ప్రాసెస్ అని క్లిక్ చేయాల్సింది. సో 129,750 కౌంటర్ నుంచి రిక్వెస్ట్ చేశారు కాబట్టి సో నేను క్యాష్ రిమిట్ చేస్తున్నాను, ప్రాసెస్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, ఎంటర్ ది డినామినేషన్. సో డినామినేషన్ వచ్చేసి 129,750. ఓకేనా, క్లిక్ చేశాను. 129,750 సబ్మిట్. సో 129,750 ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుంది. ఓకే, కన్ఫర్మ్. సో అయిపోయింది, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బుకింగ్ సొల్యూషన్స్ కౌంటర్ ఆపరేషన్స్లో సో తర్వాత వచ్చేసి ఒకసారి మనం వ్యాలెట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇందాక ట్రెజరీ నుంచి క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ ప్రాసెస్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, కౌంటర్లో దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే కౌంటర్ ఆపరేషన్స్కి రావాలి. కౌంటర్ ఆపరేషన్స్ నుంచి మళ్ళీ రిక్వెస్ట్ క్యాష్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సో అక్నాలెడ్జ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ట్రెజరీ అని ఉంది. ఓకేనా, సో 129,750 మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఓకేనా, సో ఆథరైజ్. సో క్యాష్ అక్నాలెడ్జ్ సక్సెస్ఫుల్, అక్నాలెడ్జ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఫినాకిల్ వాల్యూ ఏదైతే ఉందో అడ్జస్ట్ చేయడానికి బుకింగ్ సొల్యూషన్స్ తీసుకున్నా, కౌంటర్ ఆపరేషన్స్ మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ తీసుకుంటున్నాను. సో నేను పేమెంట్స్ ఎక్కువ చేశాను కాబట్టి డిపాజిట్ విత్డ్రాయల్స్ పోయి నాకు నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి సో పేమెంట్ సైడ్ వాలెట్ అడ్జస్ట్మెంట్ పేమెంట్స్ అని ఉంది. పేమెంట్ సైడ్ నేను క్లిక్ చేయాలి. పేమెంట్ సైడ్ వచ్చేసి 129,750 క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఫినాకిల్ విత్డ్రాయల్ అని ఏదో ఒక రిమార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫినాకిల్ విత్డ్రాయల్ చేశాను, 129,750 నెట్ అమౌంట్ అనమాట. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేశాను. సో ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి కానీ ట్రెజరీలోకి వెళ్ళి ఒకసారి మనం రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే రిపోర్ట్స్ సో టీసీబీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ కింద. సో టీసీబీ క్లిక్ చేసిన తర్వాత సో డేట్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో నా ఓపీ వచ్చేసి 131,750 ఉంది. సో కందికాయపల్లి నుంచి బీఓ నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి క్యాష్కి కౌంటర్ వచ్చేసి ఎంత ఇచ్చాను, 129,750 ఇచ్చాను. సో నా దగ్గర టోటల్ వచ్చేసి 7685 ఉండాలి క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకేనా, 7685 ఉండాలి. ఒకవేళ బుకింగ్ సొల్యూషన్స్లో ఒకవేళ రిజిస్టర్లు కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా బుక్ అయింటే ఒకవేళ ఇక్కడ పాజిటివ్లో ఉన్నట్టయితే మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది క్యాష్. ఓకేనా, సో మనకు అవసరం ఉంది కాబట్టి మనం ట్రెజరీ నుంచి తీసుకున్నాం. ఒకవేళ మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఇక్కడ కౌంటర్ టు ట్రెజరీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటే అంత. సో ఓకేనా, సో ఇప్పుడు ట్రెజరీలోకి వెళ్ళాలి. ట్రెజరీ నుంచి ఫస్ట్ నేను అకౌంట్ డే ఎండ్ చేసే ముందు ఎవరైనా ఒకసారి ట్రెజరీ నుంచి రిపోర్ట్స్లోకి వెళ్ళి మీ క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ డే ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. టీసీబీ క్లిక్ చేసుకొని, ఎందుకంటే మనం డిటిఆర్ జనరేట్ చేయకముందే ఫినాకిల్ వాల్యూస్ ఫెచ్ చేయకముందే మనకి టీసీబీ అనేది మనకు అర్థమైపోద్ది కదా మ్యాక్సిమం. సో అర్థమైపోద్ది కదా 7685 అనేది క్యాష్ ఉంది. ఒకసారి క్యాష్ టాలీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎప్పుడైనా ఒకసారి డిటిఆర్ జనరేట్ చేయకముందే మనం ఒకసారి టీసీబీతో చెక్ చేసుకోవాలి. సో టీసీబీ వచ్చేసి 7685 అంటే 7,685 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే బుకింగ్ సొల్యూషన్స్ నాకైతే టీసీబీ క్యాష్ అయితే టాలీ అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ బుకింగ్ సొల్యూషన్స్ షిఫ్ట్ ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో షిఫ్ట్ ఎండ్ చేసే ముందు కామన్ సబ్మిట్ అకౌంట్స్ క్లిక్ చేయాలి. ఓకేనా, కామన్ సబ్మిట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి జనరేట్ అకౌంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ సబ్మిట్ అకౌంట్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ ఇలా నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి ప్రతి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు. సో ఇక్కడ వచ్చేసి చెక్ స్టేటస్ క్లిక్ చేయాలి. చెక్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫెచ్ అకౌంట్ క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ అకౌంట్ జనరేటెడ్ అండ్ ఫెచ్ సక్సెస్ఫుల్ వచ్చేసి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత చూడండి. సో నాకు రిసీప్ట్ సైడ్ ఎంత, పేమెంట్ సైడ్ ఎంత.
సో తర్వాత వచ్చేసి లాస్ట్లో బ్యాలెన్స్ కింద వచ్చేసి 00 అనేది ఉండాలి. సో సబ్మిట్ అకౌంట్ క్లిక్ చేసేసాను. ఓకేనా, సబ్మిట్ అకౌంట్ అయితే అయిపోయింది. సో సబ్మిట్ అకౌంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తాను, నెక్స్ట్ షిఫ్ట్ ఎండ్ చేసేస్తాను. ఓకేనా, సో మనం బ్యాగులు క్లోజ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం డిపిఎంఎస్ అంటే ఇది పోస్ట్ మ్యాన్ డెలివరీ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడో షిఫ్ట్ ఎండ్ చేయడం జరిగింది. సో కౌంటర్ ఆపరేషన్స్ ఎండ్ ఓవర్ షిఫ్ట్. సో ఎండ్ షిఫ్ట్ అనేది క్లిక్ చేశాను. ఎస్, షిఫ్ట్ ఎండ్ డన్ సక్సెస్ఫుల్లీ. సో షిఫ్ట్ ఎండ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ క్లిక్ చేస్తే షిఫ్ట్ బిగిన్ అనేది చూపిస్తుంది చూడండి, అంటే షిఫ్ట్ ఎండ్ అయిపోయింది అని. ఒకవేళ అలాగే బుకింగ్ సొల్యూషన్స్లో కదా, ఇది పోస్ట్ మ్యాన్ డెలివరీ మేనేజ్మెంట్లో కూడా చూడండి ఒకసారి. సో పోస్ట్ మ్యాన్ డెలివరీ మేనేజ్మెంట్లో కూడా మనం ఒకవేళ షిఫ్ట్ బిగిన్ క్లిక్ చేసినట్టయితే మనకు ఆల్రెడీ మనం సో షిఫ్ట్ ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ ఎండ్ చేస్తున్నాం. ఓకేనా, సో షిఫ్ట్ ఎండ్ అవ్వలేదు, ఇప్పుడు షిఫ్ట్ ఎండ్ అయితే చేస్తున్నాం. ఓకే, submit. So once shift is ended, you cannot perform any transaction for today. Do you really want to perform shift end? Confirm. సో షిఫ్ట్ ఎండ్ కూడా అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ట్రెజరీలోకి వెళ్ళి సిబిఎస్ ఫిగర్స్ అంటే మన ఫినాక్లో చేసినట్టు వాల్యూస్ ఫెచ్ చేయాలంటే ఎలా అంటే టూల్స్ క్లిక్ చేశాను. టూల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సిబిఎస్ డేటా ఫెచ్ అని ఉంది. సో సిబిఎస్ డేటా ఫెచ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ డేట్ ఉంది, ఫెచ్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, సో వాల్యూస్ అన్నీ కరెక్టేనా, టోటల్ పేమెంట్స్, టోటల్ రిసిప్ట్స్. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏదైతే ఫినాక్లో ఎంటర్ చేసామో ఆ అమౌంట్ అనేది రిసిప్ట్స్ పేమెంట్స్ చూసుకుంటే ఇక్కడ సరిపోవాలి. 129750 తీసుకున్నాను, అదిగోండి 129750 వచ్చేసింది నాకు. అంటే నేను చేసింది కరెక్టే. టోటల్ రిసిప్ట్స్ చూసుకోండి, టోటల్ పేమెంట్స్ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 129750 మైనస్ పేమెంట్ సైడ్ తీసుకున్నా మిస్లీనియస్ అడ్జస్ట్మెంట్లో బుకింగ్ సొల్యూషన్స్లో. సో 129750 అంటే నాకు టీసీబీకి ఈ డిటిఆర్ కూడా ఈ వాల్యూస్ డిటిఆర్లో ఫెచ్ అయినా టాలీ అవుతాయి అనేది అర్థం చేసుకున్నాను. ఓకేనా, సబ్మిట్ క్లిక్ చేయాలి. ఎస్, సబ్మిట్ క్లిక్ చేసాను. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒకసారి ట్రెజరీలోకి వెళ్ళి డే ఎండ్ చేసినా మనకు డిటిఆర్ కనబడుతుంది అనేది కాదు. ఇక్కడ మనకైతే డిటిఆర్ అయితే డే ఎండ్ చేయకముందే కూడా కనబడుతుంది. సో టీసీబీ ఒకసారి చూపిస్తాం మీకు మళ్ళీ. సో టీసీబీ చూసిన తర్వాత టీసీబీలో బ్యాలెన్స్ ఎంత ఉందండి, 7685 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. సో తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలి, డిటిఆర్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో డిటిఆర్లో రిపోర్ట్స్, సో డిటిఆర్లో చెక్ చేస్తే మనకేమవుద్ది, సో బ్యాలెన్స్ అనేది సరిపోవాలి. ఓకేనా, 7685 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. మరి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ డిటిఆర్లో కూడా నాకు 7685 వచ్చేసింది ఫ్రెండ్స్. 7685 అనేది డిటిఆర్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. అంటే టీసీబీ డిటిఆర్ రెండు కూడా టాలీ అయిపోయాయి. అంటే నాకు ఇంకా ఏ ఇబ్బంది లేదు, ట్రెజరీ అనేది డే ఎండ్ చేసేయచ్చు నేను, అంతేనా. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, అదర్స్లోకి వెళ్ళిన తర్వాత ట్రెజరీలోకి వెళ్ళాను. ట్రెజరీలోకి వెళ్ళి నాకు క్యాష్ అంతా టాలీ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, టూల్స్ డే ఎండ్ క్లిక్ చేస్తున్నాను. సో 7685 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందని చెప్తుంది. సో డే ఎండ్ డన్ ఫర్ సిమెంట్ నగర్. డే ఎండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డే ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, అంటే ట్రెజరీలోకి వెళ్ళి టీసీబీ ప్రింట్ తీసుకోవచ్చు, తర్వాత ఇంకేం తీసుకోవచ్చు, డిటిఆర్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో టీసీబీలోకి వెళ్తున్నాను, జనరేట్. సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా నేనైతే సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. టీసీబీ అని ఒక డేట్ వేసి సేవ్ చేసేసుకున్నాను. ఓకేనా, సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, డిటిఆర్ డౌన్లోడ్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ డిటిఆర్. సో వర్క్ అయితే ఇంకా అయిపోలేదు. ఎస్ఓ అకౌంట్ బ్యాగ్ అనేది మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ప్రింట్ చేస్తాను. ప్రింట్ తీసుకోవట్లేదు ఇక్కడ, నేను సేవ్ అయితే చేసుకున్నాను. డిటిఆర్ డేట్ వచ్చేసి 10/7/25 అనేసి డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసుకుని అన్ని ఒక ఫోల్డర్లో పెట్టేసుకుంటుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, సో తర్వాత వచ్చేసి డిటిఆర్ టీసీబీ అయిపోయింది. డిటిఆర్ టీసీబీ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, అకౌంట్స్లోకి వెళ్ళాలి. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సో అకౌంట్స్ వెరిఫికేషన్ క్లిక్ చేసి జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్. ఈ జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్ అనేది మనం హెడ్ ఆఫీస్కి పంపించాలి. ఇంతకుముందులాగా డిటిఆర్లో అయితే అడగట్లేదు ఇప్పుడు ఎస్ఓ వాళ్ళు ఫ్రెండ్స్.
డిటిఆర్ అడగట్లేదు, ఎస్ఓ డైలీ అకౌంట్ అడుగుతున్నారు. మనం ఎప్పుడో ఇంత గతంలో మాన్యువల్గా ఉన్నప్పుడు ఎస్ఓ ప్లస్ బీఓ ఫిగర్స్ అన్నీ కూడా డైలీ అకౌంట్లో వచ్చేటివి. సో కింద బ్యాలెన్స్లు వచ్చేసి ఎస్ఓ ప్లస్ బీఓ బ్యాలెన్స్లు అన్నీ కలిపి వచ్చేటివి కదా ఒకప్పుడు. సో ఆ విధంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా అదే విధంగానే ఉంటుంది. ఓకేనా, జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్, ఇదిగోండి జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్ అని జనరేట్ అయిపోయింది. ఓకేనా, ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ చూసి భయపడకండి. డిటిఆర్ టీసీపీ వేరే ఉంది, ఇది వేరే ఉందబ్బా ఏంటబ్బా ఇది అయితే అనుకోకండి. ఇది వచ్చేసి మొత్తం మన బీఓ బ్యాలెన్స్లతో కలిపి ఉంటుంది. బీఓ బ్యాలెన్స్తో కలిపి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కు నా ఎస్ఓ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 7685 వచ్చింది. తర్వాత బీఓది వచ్చేసి ఒక బీఓది వచ్చేసి 42781 ఒకటి, ఇంకో బీఓది వచ్చేసి 393 బ్యాలెన్స్. సో 12356 చూడండి. సో బీఓస్తో కలిపి ఇక్కడ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ బీఓస్ ప్లస్ ఎస్ఓ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీన్ని నేను ఏం చేస్తాను, హెడ్ ఆఫీస్కి పంపించాలి కాబట్టి ఖచ్చితంగా ప్రింట్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటారు, సోడా. సో ఎస్ఓ డైలీ అకౌంట్ సోడా అంటారు. ఓకేనా, సో ఈ విధంగా సోడా జనరేట్ చేయాలి. ఇప్పటితో వర్క్ ఇంకా అయిపోలేదు, ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాగ్ మేనేజ్మెంట్లో అకౌంట్స్లో వచ్చేసి ఎస్ఓ బ్యాగ్ మేనేజ్మెంట్లో అకౌంట్స్ వెరిఫికేషన్లో జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్ జనరేట్ చేసాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాగ్ మేనేజ్మెంట్లో తీసుకొని, సో ఇక్కడ బ్యాగ్ మేనేజ్మెంట్లో వచ్చేసి ఎక్కడ బ్యాగింగ్ ఆపరేషన్లో, సారీ ఫ్రెండ్స్ చూద్దాం ఎక్కడ ఉందనేది. సో బ్యాగింగ్ ఆపరేషన్స్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు ఎస్ఓ డైలీ అకౌంట్ ప్రింట్ తీసిన తర్వాత అకౌంట్ బ్యాగ్ హెచ్ఓ క్లోజ్ చేయాలి కదా. అకౌంట్ బ్యాగ్ హెచ్ఓ క్లోజ్ ఎలా చేయాలంటే అకౌంట్స్లోకి వెళ్ళాలి. అకౌంట్స్లోకి వెళ్ళింది ఇక్కడ చూడండి, బీఓ స్లిప్స్ అండ్ బ్యాగ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది, క్లోజ్ అకౌంట్ బ్యాగ్ టు హెచ్ఓ. క్లోజ్ అకౌంట్ బ్యాగ్ టు హెచ్ఓ అనేది క్లిక్ చేయాలి. అకౌంట్ బ్యాగ్ అనేది ఇప్పుడు మనం క్లోజ్ చేయాలి. ఓకేనా, అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇదిగోండి, క్లిక్ హియర్ ఫర్ రిమార్క్స్ ఆర్ డాక్యుమెంట్స్. మనం ఏమైనా డాక్యుమెంట్స్ పంపిస్తున్నట్టయితే ఇక్కడ ఎంటర్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో బీఓ మాన్యువల్ డైలీ అకౌంట్స్ కూడా మనం పంపిస్తాం ఇక్కడ. సో ఎస్బీ డాక్యుమెంట్స్ అనేది యాడ్ చేశాను. ఓకేనా, సో తర్వాత వచ్చేసి ఇంకా పిఎల్ఐ వచ్చేసి ఇంకా ఏమైనా ఉంటే కన్నా అటాచ్ చేయొచ్చు. ఓకేనా, సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, క్లోజ్ బ్యాగ్. సో ఇక్కడ క్యాష్ బ్యాగ్ లేకుండా అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేస్తున్నాను, కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. సో కన్ఫర్మ్ క్లిక్ చేశాను. ఓకేనా, కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక డిఫాల్ట్గా వచ్చేసి మనకు వచ్చేసి ఒక అకౌంట్ బ్యాగ్ యొక్క నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బ్యాగ్ వెయిట్ ఎంత, అకౌంట్ బ్యాగ్ వెయిట్ ఎంత అని అడుగుతుంది. సో 300 grams ఎంటర్ చేసాను. సబ్మిట్ అండ్ క్లోజ్ బ్యాగ్. సో బ్యాగ్ అనేది వెళ్ళిపోయింది. బ్యాగ్ అనేది క్లోజ్ చేసి ప్రింట్ లేబుల్ అనేది ప్రింట్ చేయాలి. సో ఈ బ్యాగ్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ACX 00050292 అనేది మనకు ఆటోమేటిక్గా బ్యాగ్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ని ఏం చేయాలి, మనం డిస్పాచ్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి, డిస్పాచ్ చేయాలి. ఇక్కడ డిస్పాచ్ చేసేది ఇక్కడ బ్యాగ్ మేనేజ్మెంట్లో వచ్చేసి బ్యాగింగ్ ఆపరేషన్స్, బ్యాగ్ డిస్పాచ్. సో బ్యాగ్ డిస్పాచ్లో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కర్నూలు TMOకి నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, డిస్పాచ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నాకైతే ఏదో ఎర్రర్ వస్తుంది, నిన్న కూడా బ్యాగ్ క్లోజ్ అవ్వలేదు, నేను టికెట్ రైజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎందుకంటే నాకు అకౌంట్ బ్యాగ్ కర్నూలు హెచ్ఓకి పోతుంది. షెడ్యూల్స్లో మరి కర్నూలు హెచ్ఓ లేదా షెడ్యూల్, లేదంటే ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఏమైనా ఉందనేది చూడాలి. సో ఇక్కడ వచ్చేసి మీరైతే మాత్రం బ్యాగ్ డిస్పాచ్ తీసుకుని బ్యాగ్ డిస్పాచ్లో మీ హెచ్ఓ షెడ్యూల్స్లో ఒకవేళ TMO సెలెక్ట్ చేసుకొని చూడండి. అక్కడ ఫెచ్ అయితే కన్నా రైట్ సైడ్ బ్యాగ్ నెంబర్ కనబడుతుంది, దాకా మనం క్లోజ్ చేసిన అకౌంట్ బ్యాగ్. లేదంటే మాది కర్నూలు హెచ్ఓ షెడ్యూల్ ఒకవేళ ప్రిపేర్ చేయించుకుంటే కర్నూలు హెచ్ఓకి మన ఆ బ్యాగ్ అనేది ఫెచ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ డిస్పాచ్ బ్యాగ్స్ కొట్టేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ ఈ పని చేసిన తర్వాత ఇప్పటికీ ఆ ఎస్ఓ అకౌంట్ బ్యాగ్ అనేది క్లోజ్ అయిపోయింది. దీంతో ట్రెజరీ డే ఎండ్ అయిపోయింది, బ్యాగ్ కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పటికీ వర్క్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.